అమ్మా మంజు, వేరే కాపురం పెడుతున్నారు కదా, మీ అమ్మని మీ మేనత్తని అందర్నీ తీసుకురా. తీసుకెళ్ళి పాలు పొంగించు. వాళ్ళకి మాత్రం ఎవరున్నారు? ఇంతవరకు ఎక్కడికి వెళ్ళుండ్రనుకుంటాను. మా అమ్మని రమ్మని అడిగాను, రాను అంటోంది. మీ అమ్మ ఎందుకు రానంటుందో నాకు అర్థమైందిలే. దేనికి రానంటోంది? తను ముత్తైదువు కాదు కదా, అందుకే రాను అంటోంది. ఇందులో తనని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. నువ్వు నన్ను కుర్రుగా అలా చూస్తే ఏమీ కాదు. మీ అమ్మ నీ క్షేమం కోరుకుంటుంది కాబట్టే రాను అంటోంది. సరే, ఇప్పుడు మీరు కొత్తగా వెళ్తున్నారు కాబట్టి ప్రతిదీ కొనుక్కోవాల్సి వస్తుంది. ఇదిగో ఈ 5 లక్షలు తీసుకో. వద్దులేండి. దేనికి వద్దంటున్నావు? అసలు మీరు నా ఇంట్లోంచి వెళ్తున్నారు అంటే ఉప్పు పప్పుల దగ్గర నుంచి ప్రతిదీ కొనుక్కోవాల్సి వస్తుంది. అందుకే ఇస్తున్నాను. వద్దులేండి. అంతగా అవసరమైతే నాకు లోన్ కూడా ఇస్తారు, అవి తీసుకుంటాను. చూసారా సత్య, డబ్బిస్తాను అంటుంటే లోన్ తీసుకుంటాను అంటోంది. నీ భార్య డబ్బు ఎందుకు వద్దంటుందో నాకు బాగా తెలుసు. ఇవి చీటీ డబ్బులు, ఫైనాన్స్ డబ్బులు అనుకుంటోంది. ఇవి పీడించి తీసుకున్న డబ్బులేం కావు. మేమే వడ్డీల మీదే ఆధారపడి బ్రతకడం లేదు. మాకు వెనక నుంచి ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. ఏంటి మంజు, వడ్డీ డబ్బులని, ఫైనాన్స్ డబ్బులని వాటి మీద ఏమైనా రాసుందా? ఇప్పుడు నేను ఈ డబ్బులు వద్దు అన్నాను, అంత మాత్రానికే ఫైనాన్స్ డబ్బులు, వడ్డీ డబ్బులు అని ఏమైనా అన్నానా? లేనిపోనివన్నీ అత్తయ్య గారే అంటున్నారు. మంజు, ప్రతి దానికి అమ్మని కార్నర్ చేసి మాట్లాడుకో. వాళ్ళు పెద్దవాళ్ళు, మంచే చెప్తారు, తప్పు చెప్పరు. అయినా నా కొడుకు కాపురాన్ని నేనెందుకు చేతులారా చెడగొడతాను? ఏదేమైనా ఈ మధ్య నీ భార్య చాలా మారిపోయిందిరా. నీకు అర్థమవుతుందో లేదో నాకు తెలీదు గాని నేను బాగా అర్థం చేసుకున్నాను. ఏంటత్తయ్య గారు మీరు మాట్లాడేది? ఆయన అర్థం చేసుకునేదేంటి? నేనేం మారాను? మీరేం గమనించారు? మంజు, నీకు గొడవ కావాలా? నన్ను అంటారేంటండి? నేనేమైనా గొడవలకు సిద్ధమవుతున్నానా? చూడు మంజు, మా అమ్మ ఇంతవరకు నన్ను వదిలి ఉండలేదు. అలాగే నేను కూడా అమ్మకి దూరంగా ఉండలేదు. అయినా సరే నేను నీతో పాటే వస్తానంటే మా అమ్మ కూడా సరే అని ఒప్పుకుంది. ఇప్పుడేమో ఖర్చులకి డబ్బులు ఇస్తుంది. అది అర్థం చేసుకోవేంటి నువ్వు? అయినా 5 లక్షలు ఇప్పుడు మనం ఏం చేసుకుంటాం? అమ్మ చెప్పింది కదా ఖర్చులుంటాయని. అమ్మా, ఇటు ఆ డబ్బు నా దగ్గర ఉంటుంది. సరే అమ్మా, నేను వెళ్తాను. ఏంటి వేరు కాపురం పెట్టబోతుంటే 5 లక్షలు డబ్బిస్తోందేంటి అని ఆశ్చర్యపోతున్నావా? మీరీ ఇంట్లోంచి వెళ్ళిపోవడం నాకు 1% కూడా ఇష్టం లేదు. అయినా సరే మీ ఖర్చుల కోసం అని 5 లక్షల రూపాయలు ఇచ్చాను అంటే నా లెక్కలు నాకు ఉంటాయి. చూద్దాం ఏం జరుగుతుందో.